అందరికీ నమస్తే ప్రజలారా. రాను రాను సమాజం ఎటు వెళ్తోంది అంటే ఒక భర్త భార్యని ఏమి అడగకూడదా, భర్త భార్యని ఏమి ప్రశ్నించకూడదా, కనీసం చికెన్ ఎందుకు చేయలేవు అని చెప్పేసి భర్త భార్యని అడిగినందుకే, చికెన్ ఎందుకు నువ్వు వండలేదు అని చెప్పేసి అడిగినటువంటి ఆ ఒక్క ప్రశ్నకే భార్య ప్రెస్టేషన్తోని ఒక కొడవలిని అందుకొని భర్త పైకి విసిరిగొట్టింది. విసిరిగొట్టిన తర్వాత ఆ క్షణాల్లోనే భర్త అక్కడికక్కడే ఆ కొడవలి మొత్తం కూడా మెడ నరానికి తాకి మొత్తం కూడా నరం తెగిపోయి అక్కడనే ఆయన తన ప్రాణాలని విడిచినటువంటి పరిస్థితి. కట్టుకున్నటువంటి భర్తని, నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో కాపురం చేయాల్సినటువంటి భర్తని చేతులారా కొడవలితో హతమార్చినటువంటి ఒక కసాయి భార్య గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో ఈ వార్త చోటు చేసుకుంది. అవన్నీ కూడా అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ రకంగా ఎవరైతే ఈ భార్య లక్ష్మి అనేటటువంటి ఆమె చేసింది, సో ఇవన్నీ కూడా మాట్లాడదాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఇక మనం చూస్తూ ఉంటాం, భార్యాభర్తలు అంటే ఒకసారి పెళ్ళయిందంటే ఇద్దరు కూడా 7 అడుగులు వేసి 3 ముళ్ళు కట్టిన తర్వాత ఇద్దరు కూడా ఒకరికి ఒకరు తోడై జీవితాన్ని మొత్తం కూడా సుఖ సంతోషాలతో అనుభవించి మంచిగా పిల్లలతో కాపురాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అందరూ కూడా దీవిస్తారు. కానీ ఈ సమాజంలో చాలా మంది విపరీతంగా సినిమాలు చూస్తూ ఉన్నారు, అదేవిధంగా సీరియల్స్ చూస్తూ ఉన్నారు, కొన్ని పిచ్చి పిచ్చి వెబ్ సిరీస్ చూసి భర్తలందరినీ కూడా చిన్న చిన్న ఇష్యూస్ వల్ల, అసలు పెద్ద సమస్యలు కాదు, చిన్న చిన్న గొడవలకే, చిన్న చిన్న మాటలకే అసలు భర్తలు ప్రశ్నించినా పాపమే, భర్తలు ఏమైనా అడిగితే ఇవ్వకపోయినా పాపమే, అసలు భర్తలని వట్టిగానే ఏదైనా చిన్న గొడవ అయినా సరే చంపేస్తా ఉన్నారు. డ్రమ్ములలో పెడతా ఉన్నారు, కుక్కర్లలో పెడతా ఉన్నారు, లేదంటే సిమెంట్ సంచులలో పెడతా ఉన్నారు. సో రకరకాలుగా భర్తలని హతమారుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ దారుణ ఘటనలు ఈ రకంగా తెరపైకి వస్తూ ఉన్నాయి? మనం మనుషులమా లేకపోతే మానవ మృగాలమా? ఎందుకు చిన్న చిన్న గొడవలకు అంత ప్రాణాలను తీసే అంత ఆలోచనలు ఎందుకు వస్తూ ఉన్నాయి? సమాజం ఎటు వెళ్తుంది? కనీసం కట్టుకున్నటువంటి భర్త అనేటటువంటి ఒక ఆలోచన లేదా, భర్త అనేటటువంటి ఒక సోయి లేదా అని చెప్పేసి ఇవాళ చాలా మంది కూడా ఎవరైతే ఆ లక్ష్మి చేసినటువంటి పనికి తనని విమర్శిస్తా ఉన్నారు. అంతేకాదు ఇక్కడ మనం ఇంకా ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. అందులో ఒక పిల్ల 2 సంవత్సరాలు, ఇంకొకరు 5 సంవత్సరాలు. వాళ్ళిద్దరి జీవితం కూడా ఇప్పుడు నాశనమైనటువంటి పరిస్థితి. ఎందుకు నాశనమైందంటే మొత్తం కూడా ఎవరైతే శివాజీ అనేటటువంటి వ్యక్తి 31 సంవత్సరాలు ఉన్నాడు. సో ఆయన భర్త, భార్య పేరు లక్ష్మి. సో ఆ లక్ష్మి ఒకరు అంటే మొన్న రాత్రి మరి ఒక రోజు అయితే నైట్ ఆయన ఇంటికి వచ్చే ప్రయత్నం చేశాడు. ఇంటికి వచ్చి లక్ష్మి చికెన్ ఎందుకు వండలేదు నువ్వు అని చెప్పేసి ఆయన అడిగే ప్రయత్నం చేసిండట. ఇక మాటలు పెరిగి ఆ పెరిగినటువంటి మాటలు కాస్త ఒక్కసారిగా లక్ష్మి కొడవలి అందుకొని శివాజీ పైకి విసిరేసింది. విసిరేయడంతో ఒక్కసారిగా అక్కడ మెడ దగ్గర తగిలి మెడ మొత్తం కూడా నరం కట్ అయిపోయి అక్కడికక్కడే ఆయన ప్రాణాలు విడిచిపెట్టాడు. ఇప్పుడేమైంది? శివాజీ ప్రాణాలు పోయినాయి, తండ్రి చనిపోయిండు, తల్లి జైలు పాలైపోయింది. జైలుకు వెళ్ళి జైలు గోడల్లో ఊసలు లెక్కబెట్టుకుంటూ అక్కడ జైలు జీవితాన్ని అనుభవిస్తుంది. ఇక తండ్రి చనిపోయి తల్లి అటు జైలుకు పోయి ఇప్పుడు ఆ 2 పిల్లల పరిస్థితి ఏం కావాలి? 2 సంవత్సరాలు ఒకరు, 5 సంవత్సరాలు ఒకరు. అభం శుభం తెలియనటువంటి పిల్లలు. కనీసం పిల్లల గురించి అయినా ఆలోచన చేయాలి కదా. చిన్న చిన్న గొడవలు, చికెన్ వండలేదా అంటే ఏంటి అంత పెద్ద మాట నాది అంటే అడిగే స్వేచ్ఛ లేదా భర్తకు? కనీసం భర్త పన్నెత్తి ఒక మాట అడగొద్దా భార్యని? అరే ఎందుకు ఈ రకంగా తయారైతా ఉన్నారు? మనుషులేనా లేకపోతే మృగాల? చిన్న చిన్న వాటికి ఎందుకు చంపుతా ఉన్నారు అని చెప్పేసి చాలా మంది కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ఫైర్ అవుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో ఈ వార్త చోటు చేసుకున్న తర్వాత ఇది ఒకటే కాదు, చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. భర్తలని వట్టిగానే, భర్తలు ఏమైనా అంటే భార్యలు ఏమైనా అడిగితే భర్త కాదని అన్నాడు అనుకోండి, చంపేయడం. లేదంటే భార్య చెప్పినటువంటి మాట భర్త ఏమైనా వినకపోతే చంపేయడం. అదేవిధంగా భార్యకు భర్త నచ్చకపోతే కూడా భర్తని హతమార్చడం. ఎన్ని దారుణాలు, అంటే ఒకవేళ మీకు నచ్చకపోతే పెళ్లి చేసుకోకండి, కానీ పెళ్లి చేసుకొని పిల్లలని కానీ ఆ పిల్లల జీవితాన్ని, నిండు నూరేళ్ల భవిష్యత్తుని ఈ రకంగా ఏదో మీ ఇష్టాల కోసం పిల్లలని కానీ ఇవాళ వాళ్ళని నడి రోడ్డు పాలు చేసి మొగడిని చంపేసి నువ్వు జైల్లో ఊసలు లెక్క పెట్టకుండా కూర్చుంటే ఆ 2 పిల్లల పరిస్థితి ఏం కావాలి? తల్లి లక్ష్మి ఒకసారి నువ్వు ఆలోచన చేయమ్మా. పేరు మంచిగానే పెట్టుకున్నావు కదా లక్ష్మి అని.
అరే గింత జ్ఞానం లేదా, తెలివి లేదా, సోయి లేదా, బుద్ధి లేదా అని చెప్పి ఇవాళ రకరకాలుగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి చాలా మంది కూడా కామెంట్స్ పెడతా ఉన్నారు, చాలా మంది కూడా తిడుతూ ఉన్నారు. ఎందుకంటే పిల్లల ముఖం చూసైనా భర్తని కాస్త విడిచిపెట్టేది ఉండే. అయినా భర్త చేసినటువంటి అంత పెద్ద తప్పేంటి చెప్పండి? చికెన్ వండలేదా అని చెప్పేసి అడగడం తప్ప? భార్యని ఒక మాట అడిగేటటువంటి హక్కు భర్తకు లేదా? భర్తకు ఆ మాత్రం కూడా స్వేచ్ఛ లేదా? భార్య పైన భర్త ప్రతాపం చూపెట్టకపోతే, భార్యని ప్రశ్నించకపోతే, భార్య పైన కోపం పడకపోతే ఇంకెవరి దగ్గర పడతాడు భర్త? కట్టుకున్నటువంటి భార్యనే కదా, ఇద్దరు కూడా జీవితాంతం కూడా కలిసి ఉండాల్సినటువంటి వాళ్ళే కదా. భర్త పైన భార్య, భార్య పైన భర్త, ఒకరిపైన ఒకరు సామాన్యంగా కొట్లాడుతూ ఉంటారు, గొడవలు జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఇద్దరి మధ్యలో రోజుకు అనేక సందర్భాల్లో కూడా గొడవలు జరుగుతాయి. కానీ ఏదో చిన్న చిన్న గొడవలకే కొడవలు తీసుకొని కొడుచుకోవడాలు, లేకపోతే డ్రమ్ములలో పెట్టడాలు, కూలర్లలో పెట్టడాలు, ఈ రకంగా చేసి వాళ్ళని హతమార్చి మీ కాపురంలో మీరే చిచ్చు పెట్టుకోకండి. మీరు కట్టుకున్నటువంటి భర్తలను హతమార్చిన తర్వాత మీ జీవితం మొత్తం కూడా నాశనం అయిపోతుంది. అది అర్థం చేసుకోండి. మీ చేతులారా మీరే మీ తాలిని తెంపుకుంటే ఇంకా దానికి ఎవరు కూడా ఏం చేయలేరు. ఇప్పటికే సమాజం మొత్తం కూడా అసలు ఎందుకు ఆడవాళ్ళు ఈ రకంగా తయారవుతా ఉన్నారు, ఆడవాళ్లకు రోజు రోజుకి ఎందుకు ఈ రకంగా భర్తలందరినీ కూడా చంపుతా ఉన్నారని చెప్పి చాలా మంది కూడా దీనిపైన సీరియస్ అవుతా ఉన్నారు. సీరియల్స్ చూస్తూ ఉన్నారా, సినిమాలు చూస్తూ ఉన్నారా, వెబ్ సిరీస్ చూస్తూ ఉన్నారా, ఏమి చూసినా కూడా చిన్న వాటికే అసలు భర్తలు కొంత మొన్న వరకు అయితే హనీమూన్కు తీసుకెళ్లి అక్కడనే చంపేసింది. మరి అసలు ఆమె పెళ్లి ఎందుకు చేసుకుందో తెలీదు. ఆ పెళ్లి చేసుకొని హనీమూన్కి వెళ్ళిన తర్వాత తన లవర్ని పిలిపించుకొని భర్తని హతమార్చినటువంటి పరిస్థితి. అరే ఎవరికైనా జీవితమే కదా, పాపం వాళ్ళకు కూడా, మగవాళ్ళకు కూడా కొంత ఆశలు ఉంటాయి కదా జీవితం పైన. వాళ్ళు కూడా కోరికలు పెట్టుకుంటారు, భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళు కూడా కొన్ని డ్రీమ్స్ ని పెట్టుకొని లైఫ్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. సో అటువంటి వాళ్ళని మీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకండి. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళని హనీమూన్ కని తీసుకొని వెళ్ళి అక్కడికి తీసుకొని వెళ్ళి ఎందుకు వాళ్ళ జీవితాన్ని మీరు నాశనం చేస్తూ ఉన్నారు? వాళ్ళ ప్రాణాలను తీసే హక్కు ఈ భార్యలకు ఎవరిచ్చారు? సో చాలా దారుణమైనటువంటి ఘటనలు అయితే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మరి ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో లక్ష్మి అనేటటువంటి భార్య శివాజీ అనేటటువంటి వ్యక్తి పైన ఏదైతే కొడవలిని విసిరడంతో ఆయన ఒక్కసారిగా అక్కడికక్కడే ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఇప్పుడు వాళ్ళిద్దరి పిల్లలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అటు తల్లి జైలు పాలు, అదేవిధంగా తండ్రి ఏమో ప్రాణాలతో లేడు. మరి ఆ ఇద్దరి పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టే వాళ్ళు ఎవరు, ఇంత స్నానం చేయించే వాళ్ళు ఎవరు, ఇంత బట్ట కట్టేటటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ బాగోగులు చూసుకునేది ఎవరు అని చెప్పి సోషల్ మీడియాలో చాలా మంది కూడా కొంత ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. మరి మీ అభిప్రాయం ఏంటి? ఏదైతే లక్ష్మి గారు చేసినటువంటి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటికే చాలా మంది కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి మీ అభిప్రాయాన్ని కూడా కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన ఛానల్ ని కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.